అల్ఫలా యూనివర్సిటీ విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. ఉగ్రవాదులకు వర్సిటీ నిలయంగా మారిందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్తుపై నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. వర్సిటీ నుంచి ఒక్కొక్కరుగా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మంచి కెరీర్ నిర్మించుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చిన తమ పరిస్థితి ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 10న ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగేంత వరకు విశ్వవిద్యాలయం అంతా బాగానే ఉంది. యూజీసీ నాక్ గుర్తింపు పొందిన వర్సిటీగా మంచి పేరుండేది. వర్సిటీలో ప్రతి చోట గర్వించదగిన బ్యానర్లు కనిపిస్తుండేవి. ఇప్పుడు మాత్రం ఉగ్రవాదుల స్థావరం అనే ముద్ర పడిందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పేలుడు ఘటనలో దర్యాప్తుకు విశ్వవిద్యాలయం కేంద్రంగా మారింది. అయినప్పటికీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 150 ఎంబీబీఎస్ సీట్లన్నీ నిండిపోయాయని అధికారులు నిర్ధారించారు. ఈ కళాశాల చాలా ప్రైవేటు వైద్య సంస్థలతో పోలిస్తే చాలా తక్కువ ఫీజులు వసూలు చేస్తోంది. నిరంతరం అధిక డిమాండ్ ఉండడానికి ఇదే కారణమని అధ్యాపకులు చెబుతున్నారు. ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న నలుగురు వైద్యులు డాక్టర్ ముజఫర్ అహ్మద్, డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై, డాక్టర్ షాహీన్ షాహిద్లను ఇండియన్ మెడికల్ రిజిస్టర్ నుంచి ఎన్ఎంసీ శాశ్వతంగా తొలగించింది. ఆ నలుగురిని భారతదేశంలో వైద్యం చేయకుండా నిషేధించారు. ఢిల్లీ పేలుళ్ల కేసులో వాళ్ళ ప్రమేయం ఉందని అభియోగాలు మోపిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తమకు ఎన్ఎంసీఏ దిక్కని అంటున్నారు విద్యార్థులు. కొంతమంది అధ్యాపకులు ఊహించలేని పనులు చేశారని తమకు తెలుసని చెబుతున్నారు. అలాంటి వాళ్ళని శిక్షించాలని కోరుతున్నారు. పూర్తిగా దర్యాప్తు చేయాలని, కానీ తమ కెరీర్లను నాశనం చేయొద్దని కోరుతున్నారు. తమను బదిలీ చేయడం, వేరే కళాశాలలో విలీనం చేయడం కానీ చేయాలంటున్నారు విద్యార్థులు.